అందరికీ నమస్తే. నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కి స్వాగతం. మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలో వచ్చిన మెయిన్ వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన గోపాల్ అన్నతోటి ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రిక. అవసరమైతే పోరాటానికి వెనుకాడం, ట్రంప్ టారిఫ్స్ పై చైనా కామెంట్. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై చైనా స్పందించింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ దుయ్యబట్టింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగిస్తాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా తాము ఎవరితోనూ ఘర్షణలకు దిగమని, అవసరం వస్తే మాత్రం పోరాటానికి వెనకాడమని స్పష్టం చేసింది. మాపై ప్రతి చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య చర్చలు వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నది. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై క్రమంలోనే చైనా దిగుమతులపై అదనంగా మరో 100% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఏదైతే ట్రంప్ చైనా పైన 100% సుంకాలు విధిస్తుందో దానికి మేము దాడికైనా పోరాటానికి సిద్ధమైందాం అని చెప్పి మన చైనా సంబంధించిన ప్రభుత్వం ఆ దేశం చెప్పుడు వస్తుంది. ఇది అతను స్వార్థంగా ఎవరికి గడుస్తుంది. ఇది మన ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నట్టు చైనా వాళ్ళు చెప్తుంది. అదో బాధ, సుంకాలు విధిస్తున్నాం అని చెప్పి అదో బాధ. అక్కడ రష్యా అన్ని ట్రంప్ ఎట్లదంటే ఆ ట్రంప్ మరి ఏం చేస్తున్నాడు, మన ఇండియా పైన కూడా 100% సుంకాలు విధించాడు. అదే విధంగా చైనా పైన కూడా సుంకాలు విధించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ట్రంప్ మరి శాంతియుత అంటే మాకు ఇటువంటి కథలు పడితే ఏం సాధ్యత? మరో వార్త వచ్చేసి తెలంగాణకు 4 రోజుల వర్షాలు. తెలంగాణకు 4 రోజుల వర్ష సూచన. తెలంగాణలో పలు జిల్లాల్లో 4 రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తన సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు ఉందని తెలిసింది. ఆదివారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సోమవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జనగం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే మొత్తానికి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. తగు చర్యలు తీసుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మన వార్త బీహార్లో ఎన్టీఆర్ సీట్లు పంపకాలు. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ పట్న. వచ్చే నెలలో జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలు ఎన్డీఏ ఖరారు చేసిందట. చెరో 101 స్థానాలు పోటీకి రంగం సిద్ధమైనట్టుగా మనకు వచ్చినటువంటి వార్త. మరో వార్త అయితే రాత్రి పూట బాలికలను బయటకు వెళ్ళనివ్వకూడదు. దుర్గాపూర్ ఘటనపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు. రాత్రిపూట బాలికలను బయటకు వెళ్ళకూడదని చెప్పడం, మరి దీని అర్థం ఏందో ఒకసారి లోపల వార్త వెళ్ళాక మనం విశ్లేషిద్దాం. పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలను బయటికి వెళ్ళనివ్వకూడదని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ విద్యార్థిని భద్రతను నిర్ధారించడంపై ప్రైవేట్ మెడికల్ కాలేజ్ బాధ్యత అని, ఇందులో ప్రభుత్వాన్ని లాగడం అన్యాయం అని అన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఆడపిల్లలను బయటకు రావడానికి అనుమతించకూడదని, వారు కూడా తమకు తాము రక్షించుకోవాలన్నారు. గ్యాంగ్ రేప్ ఘటన షాకింగ్ అని పేర్కొన్నారు. ఇది ఒక దిగ్బంధికరమైన సంఘటన. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేశారని, పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారని, ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. దాదాపు 1 నెల కిందట ఒడిశాలోని పూరి బీచ్ లో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆమె ప్రశ్నించారు. అదిలా ఉండగా అక్టోబర్ 10న పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థినిపై
సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థిని మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అదే కళాశాలకు చెందిన ఒక విద్యార్థి తన స్నేహితులతో కలిసి విద్యార్థిని నిర్జన ప్రదేశాలకు రప్పించి ఆ తర్వాత ఫోన్ డబ్బులు లాక్కోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థిని తన కుమార్తె బెంగాల్ భద్రత లేదని తిరిగి ఇంటికి తీసుకెళ్తామని ఆమె ఇక్కడ ఏ క్షణంలోనైనా చంపే ప్రమాదం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురిని తిరిగి ఒడిశాకు తీసుకెళ్తామని తమకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. ఆమె బెంగాల్లో ఉండడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని, ఆమె ఒడిశాలో తన చదువును కొనసాగిస్తుందని బాధితురాలు తండ్రి మీడియాకు తెలిపారు. ఒడిశా నుంచి దుర్గాపూర్ కు చేరుకున్న మహిళ తల్లిదండ్రులు న్యూ టౌన్షిప్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగాల్ మమతా బెనర్జీ గారు మీరే సీఎం గా ఉండి మీరే ఇట్లా అమ్మాయిలు బయటికి పోవద్దంటే ఏ విధంగా ఉంటుంది? అది సరైన నిర్ణయం కాదు. కాకపోతే మీరు చేసే వాక్యాలు సరైన కాకపోతే విద్యార్థులు ఏదైతే హాస్టల్ కాలేజీలు ఉండో వాళ్ళు సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలి దానికి. ఎందుకు రాత్రిపూట ఎందుకు బయటకు పంపిస్తున్నారు? మీ రక్షణ ఉన్నదా? ఆడ రక్షణ లేకనే ఆమె ఒక ఆడమంటే సీఎం అయింది. ఆమె ఆడపిల్లకి వెళ్ళకూడదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ నిఘా వర్గాలు ఏం చేస్తుంది? ఇసుటి దాడులు జరగకుండా మీ ప్రత్యామ్నాయం మీ చర్యలు తీసుకోవాలి. కానీ ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు అనడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇందులో మెడికల్ కాలేజీలు ఎవరైతే హాస్టల్ నడిపిస్తున్నారో వాళ్ళు కూడా పూర్తి బాధ్యత వహించాలి. నైట్ టైంలో ఆడపిల్లలు వెళ్ళనివ్వదు. అది మీరు ఖచ్చితంగా అది ఉంటుంది మీకు. ఎందుకంటే బయటకు వెళ్ళనివ్వద్దు. మీ సెక్యూరిటీ పరంగా బందోబస్తు ఉండవలసిన అవసరం ఉంటుంది. 24 గంటల్లో జీవో జారీ చేస్తామని వెళ్ళడం. నల్లగొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే ఆయన వల్లే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. SRSP2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు చేసిందట మన సీఎం రేవంత్ రెడ్డి. నిన్న తూర్పు సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండకు గోదావరి జిల్లాలో ఆయన చదివేనని సీఎం దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చాడట. ఆయన మృతికి సోనియా, ఖర్గే, రావుడ్ సంతాపం తెలిపారని సీఎం తెలిపారు. తెలంగాణ దివంగత మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం ప్రకటించారు. ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేలా SRSP2 ప్రాజెక్టుకు రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రానున్న 24 గంటల్లోనే అధికారికంగా జీవో ప్రభుత్వం జారీ చేస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తూర్పులో ఆదివారం నిర్వహించిన రామరెడ్డి దామోదర్ రెడ్డి స్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ గడ్డపై గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే అది కేవలం దామన్న ధైర్యమే, పట్టుదల వల్లే సాధ్యమైంది అని, ఆయన ఒత్తిడితోనే నాటి ప్రభుత్వం SRSP ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ఏదైతే SRSP2 ప్రాజెక్టు ఉందో దానికి రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేస్తున్నటువంటి నిన్న తూర్పు సభలో పాల్గొన్నాడు. అక్కడైతే మన తూర్తి నియోజకవర్గం అయినా సూర్యాపేట నియోజకవర్గం అయినా రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు మాత్రం మారి పోయిపోతుంది. మంచి క్యాడర్ మెయింటైన్ చేస్తాడు. అన్నా అంటే నేనున్నా అని చెప్పి అసలు వ్యక్తిత్వం గల టీఆర్పీ పార్టీలో భారీగా చేరిన కరీంనగర్ యువత. కరీంనగర్ జిల్లాలో కేంద్రం మరియు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధి నుండి దాదాపు 60 మంది యువకులు ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ భాష ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని క్యూనిస్ కార్యాలయంలో చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న స్వయంగా కొత్త కార్యకర్తలకు పార్టీ కంట్రోల్ కప్పి వారిని టీఆర్పీలో సాధారణంగా ఆహ్వానించారు. ఒక సంచలనంగా మారింది టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది. ప్రతిరోజు మనం చూస్తాం, ప్రతిరోజు కార్యకర్తలు వందల కొద్ది పార్టీలో జాయిన్ అవుతారు. అందరికీ స్పష్టమైంది మన బీసీలకు ఏకైక పార్టీ టీఆర్పీ. మన బీసీల భవిష్యత్తును, మన SC ST మైనారిటీల సోదరుల భవిష్యత్తును మార్చి పార్టీ ఏకైక పార్టీ టీఆర్పీ అని అర్థమే. చాలా మంది టీఆర్పీ పార్టీలో చేరికలు జరుగుతుంది. ఇంకా చాలా మంది రావాలని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహణ. మనకు 42% కాదు, మనకు 62% రిజర్వేషన్ వచ్చే విధంగా ఎవరెంతో మనకంతా
అనే నినాదంతో మనం ముందుకు పోవాల్సిందే. ఎందుకంటే మనం వాళ్ళ కూడు అడుగుతున్నాం, మన కూడు మనకు కావాలంటున్నాం. మన కూడు మనకు తిందాం అనేసరికి అవతలకి ఎందుకు బాధ అవుతుందో మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ప్రజలారా ప్రతి ఒక్కరు మన టీఆర్పీ పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం చేసుకోవాలని, యాక్టివ్ గా పనిచేసి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది మిత్రులారా ప్రజా ఏర్పాటు తెలుగు దినపత్రికలో ప్రధానమైన వార్తలు మనం చూసినాం. ప్రతి ఒక్కరు మన ప్రజా ఏర్పాటు తెలుగు దినపత్రికను ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. మళ్ళా రేపు మార్నింగ్ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.